ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, కుంభరాశి వారికి రాబోయే 24 గంటల తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఒక మహా అద్భుతం జరగబోతుంది. మీ ప్రమేయం లేకుండానే మీ విధిని మార్చే ఒక వ్యక్తి మీ వైపుగా అయితే వస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలకు, పొందిన అవమానాలకు శనిదేవుడు సరైన న్యాయం చేసే సమయం ఆసనమయ్యింది. వీడియోలకి వెళ్లే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు కామెంట్ సెక్షన్ లో జై గణేష, జై పార్వతీ మాత, జై లక్ష్మీ మాత అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, ఈ వీడియోని ప్రశాంతంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. ఇది మామూలు జ్యోతిష రాశిఫలం కాదు. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన చేదు అనుభవాలకు రాబోయే మంచి కాలానికి స్పష్టమైన మార్గం అందించడం. మరి స్నేహితులారా, ఈ వీడియోలో చెప్పే కొన్ని మాటలు మీ గుండెను నేరుగా తాగుతాయి, కొన్ని మాటలు మీ కళ్లను పూర్తిగా తెరిపిస్తాయి, మరికొన్ని మాటలు మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలకు, బాధలకు స్పష్టమైన సరైన సమాధానమిస్తాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాడు లేదా ఇప్పటికే ప్రవేశించి మీ విధిని నెమ్మదిగా మార్చబోతూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వచ్చాడు, మీ జీవితంలో ఆయన పాత్ర ఏమిటి, అది మీకు ఒక వరమా లేక మీ గత కర్మకు వచ్చిన పరీక్ష? ఈ ప్రశ్నకు సమాధానం ఈ వీడియో చివర్లో ఉంటుంది. అందుకే ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాము. దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మధ్యలో ఆపకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే చాలా మంది చివర్లు చెప్పే విషయాలు వినకుండా తమ జీవితాన్ని మార్చే మంచి అవకాశాన్ని తామే స్వయంగా వదులుకుంటున్నారు. స్నేహితులారా, మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ వీడియో చూస్తున్న సమయంలో మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కావు. అవి కూడా దేవుడు ఇచ్చే సంకేతాలే. ఈ వీడియో కుంభరాశి వారి జీవితాన్ని మార్చే 100% నిజమైన పరిష్కారం. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ఈ వీడియోపై పెట్టండి, ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన నిజాలు ఇప్పుడే రాబోతున్నాయి. స్నేహితులారా, కుంభరాశి వారి పైన ప్రస్తుతం పనిచేస్తున్న గ్రహశక్తి లోతైన విశ్లేషణ ఇది. కుంభరాశి అనేది సాధారణ రాశి కాదు. ఇది వాయుతత్వంతో కూడిన తీవ్ర ఆలోచన శక్తి, సమాజ శ్రేయస్సు కోరే విజ్ఞాన రాశి, భవిష్యత్తును ముందే ఊహించే జ్ఞానం ఉన్న రాశి. అందుకే ఈ రాశి వారిని జీవితంలో ఎక్కువసార్లు ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటారు. ప్రస్తుతం కుంభరాశి వారి మీద పనిచేసిన గ్రహశక్తి చాలా తీవ్రమైనది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు గమనిస్తే మీ జీవితంలో ఏ పని తలబెట్టినా ఆలస్యం అవడం, అడ్డంకులు రావడం, అవమానాలు ఎదురవడం, అనవసరమైన గొడవలు, సమస్యలు ఎదురవుతాయి. అలాగే మీరు ఏ తప్పు చేయకపోయినా, మీ నిజాయితీ నమ్మకపోయినా, మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకుని చులకన చేసినా అన్ని జరుగుతూ వచ్చాయి. ఇది యాదృచ్ఛికం కాదు. కుంభరాశి వారు ఎప్పుడు ఇతరుల ప్రశాంతత, సంతోషం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమ బాధను బయట ఎవరికి చెప్పరు, మనసులోనే దాచుకుంటారు. ఇదే కారణం వల్ల ఈ రాశి వారు లోపల ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అంటే లోపల ఎక్కువగా ఆలోచిస్తూ నలిగిపోతూ ఉంటారు. ప్రస్తుతం మీ రాశిపై ఉన్న గ్రహాల ప్రభావం మిమ్మల్ని తీవ్రంగా పరీక్షించింది. మీ సహనం ఎంతవరకు ఉంది, మీ నిజాయితీ ఎంతవరకు ఉంది, మీరు ఒంటరిగా అయినా సరే సమాజంలో నిలబడగలరా అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ఈ కష్టాల కాలం అనేది వచ్చింది. ఇక ఆ పరీక్షలు పూర్తిగా పూర్తయ్యాయి. ఇప్పుడే మంచి ఫలితాలు అందుకునే కాలం మొదలయ్యింది. మీరు గమనించకపోయినా మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు ఇప్పటికే మొదలయ్యాయి. ఆలోచనలో మార్పు, నిర్ణయాల్లో స్పష్టత, ఇతరుల మీద ఆధారపడకూడదనే ధైర్యం అనే భావన, ఇవన్నీ కూడా గ్రహశక్తి మిమ్మల్ని తదుపరి ఉన్నత దశకు తీసుకెళ్లడానికి చేస్తున్న పూర్వ సిద్ధతే. ఇక కుంభరాశికి శనిదేవుడే స్వక్షేత్రపతి, స్వయంగా రాశినాథుడు. శని ప్రభావం శిక్ష కాదు, శని అంటే నికస్తైన న్యాయం. కుంభరాశి శని యజమాని కాబట్టి ఇక శనిదేవుడి అనుగ్రహ ప్రభావం ఈ రాశి వారికి చాలా బలంగా ఉంటుంది. శని అంటే భయం కాదు, శని అంటే కష్టం కూడా కాదు, శని అంటే నిజానికి ధర్మం మరియు న్యాయం. గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను శనిదేవుడు లెక్క పెట్టారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎన్నిసార్లు మౌనంగా బాధపడ్డారు, ఎన్నిసార్లు అన్యాయాన్ని భరించారు, మీరు చేసిన ప్రతి త్యాగం, ప్రతి కన్నీటి బొట్టు, ప్రతి రాత్రి నిద్రలేని బాధ అన్ని కూడా శనిదేవుడి ఖాతాలో భద్రంగా ఉన్నాయి. శనిదేవుడు ఎప్పుడు కూడా వెంటనే ఫలితాన్నివ్వడు, ఆలస్యంగా ఇస్తాడు. కానీ ఇచ్చేటప్పుడు మాత్రం మొత్తం జీవితాన్ని మీరు ఊహించని స్థితిగా మార్చేస్తాడు. ఇప్పుడున్న శని స్థితి ఈ రాశి వారికి ఒక విషయం స్పష్టంగా చెబుతుంది. ఇక మీరు మౌనంగా భరించవలసిన అవసరం లేదు. ఇక మీరు ఎవరి కోసం తల వంచవలసిన, ఆత్మగౌరవాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇక మీ విలువ ఏమిటో ప్రపంచానికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక శనిదేవుడి ప్రభావంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి నిజస్వరూపం బయటపడుతుంది. మీ మీద నిజంగా ఎవరు ప్రేమ చూపిస్తారు, ఎవరు మీ వెనుక కుట్రలు చేస్తున్నారో కూడా స్పష్టంగా తెలుస్తాయి. ఈ కాలంలో కుంభరాశి వారి తీసుకున్న నిర్ణయాలు జీవితాంతం ప్రభావం చూపబోతున్నాయి. అందుకే శనిదేవుడు మిమ్మల్ని తొందర పెట్టడం లేదు, నిదానంగా కానీ బలంగా ముందుకు నడిపిస్తూ ఉంటాడు. రాహు ప్రభావం వల్ల రహస్య మార్పులు ఆరంభం అవుతాయి.
ఇప్పుడు మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన గ్రహం ఇక రాహు. కుంభరాశికి రాహు సహా అధిపతి కావడం వల్ల రాహు ప్రభావం ఈ రాశి వారి జీవితంలో ఒక పెద్ద మలుపు తిరుగుతూ ఉంది. రాహు ఎప్పుడు బయటకు కనిపించకుండా నిశ్శబ్దంగా పనిచేస్తాడు. అతని పని చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ ఫలితం భయంకరంగా స్పష్టంగా ఉంటుంది. ఇటీవల మీరు గమనిస్తే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలో అర్థం లేకుండా దూరమయ్యారు, మరి కొంతమంది అనుకోకుండా మీకు దగ్గరయ్యారు. ఇది రాహు యొక్క ప్రభావమే. రాహు ఎప్పుడు భవిష్యత్తులో అవసరం లేని వారిని తొలగిస్తాడు, కావాల్సిన వారిని మీ దగ్గరకు తీసుకొస్తాడు. అది ఇప్పుడు మంచిగా అనిపించకపోయినా భవిష్యత్తులో తప్పకుండా అవసరమవుతుంది. రాహు ప్రభావంతో ఈ రాశి వారు ఒక గొప్ప నిజాన్ని అర్థం చేసుకుంటారు. ఈ ప్రపంచంలో ఎవరు శాశ్వతం కాదు, నిజం మాత్రమే నిలుస్తుంది అని. ఇప్పుడు రాహు స్థితి ఒక పెద్ద రహస్యాన్ని బయటపెడుతుంది. మీ ఇంట్లో, మీ కుటుంబంలో, పని చేసే చోట ఏదో ఒక దాగి ఉన్న రహస్యం బయటకు వస్తుంది. అది మొదట కొత్త షాక్ ఇస్తుంది, కానీ అదే మీకు శాశ్వత విముక్తిని కూడా ఇస్తుంది. రాహు ఎప్పుడు అబద్ధాన్ని ఎక్కువ కాలం దాచనివ్వడు, కాబట్టి ఈ రాశి వారు ఈ కాలంలో నిజాన్ని చాలా దగ్గరగా ఉంటారు. ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి భయం కాదు, అదొక సంకేతం. ఇప్పుడు ఈ భాగాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఈ రాశి వారి ఇంట్లో ఇటీవల కాలంలో అశాంతి వాతావరణం, అనుకోని భయానక ఆలోచనలు, అర్థం కాని కలలు, రాత్రి సమయంలో ఏదో జరుగుతుందని అనిపించడం, ఇవన్నీ జరుగుతాయి. ఇది భయం కాదు, ఇది శక్తి యొక్క కదలిక. మీ ఇంట్లో ఒక రక్షా శక్తి పనిచేస్తుంది. మీ పూర్వీకుల ఆశీర్వాదం లేదా దైవ కృప లేదా మీరు చేసిన పుణ్యఫలం ఇప్పుడు చలనం పొందింది. ఈ శక్తి మిమ్మల్ని హెచ్చరిస్తుంది, మిమ్మల్ని కాపాడుతుంది కూడా. మీ జీవితంలో వచ్చే పెద్ద మార్పుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. ఇందుకే కొంతమందికి కుంభరాశి వారి ఇంట్లో ఉండాలనిపించదు, లేదా మీ ఇంట్లో ఉన్న మీ మనసు ఎక్కడో ఉంటుంది. ఇది జీవితంలో మార్పుకు ముందు వచ్చే సూచన అని చెప్పవచ్చు. ఈ శక్తి మీకు ఒక విషయాన్ని చెప్తుంది, ఇక మీరు పాత కష్టాల జీవితంలో ఉండలేరు, కొత్త దశ మొదలవుతుంది అని. ఇక ఈ వ్యక్తి ఈ కుంభరాశి వారి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతూ ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరో మీకు ఒకప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ వ్యక్తితో మీకు ఒక పూర్వజన్మ కర్మబంధం అనేది ఉంది. ఆ వ్యక్తి మీకు ఒక గొప్ప అవకాశం తీసుకొస్తాడా, లేదా ఒక నిజమైన నిజాన్ని బయట పెడతాడా, లేదా మీ జీవిత దిశను మార్చే ఒక మాట చెప్తాడా, ఏదైనా సరే ఆ వ్యక్తి వచ్చిన తరువాత మీరు మునపటిలా ఉండరు. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీ మనసులో బాగా నాటుకుపోతాయి, రాత్రి నిద్ర లేకుండా చేస్తాయి, ఆలోచన మార్చేస్తాయి. ఇది అదృష్టం కాదు, ఇది కుంభరాశిలో శని రాహుల ప్రతినిధ్యం మరియు గ్రహాల కలయిక యొక్క అద్భుత ఫలితం అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఆ వ్యక్తి రావడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. మీ జీవితంలో ఆ వ్యక్తి రావడం వల్ల మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీరు ఊహించని విధంగా మీ జీవితం కొత్తగా మారిపోతుంది. ఆ వ్యక్తి రావడం ఒక పాత అధ్యాయం ముగిసి కొత్త సువర్ణ అధ్యాయం మొదలైనట్టు అనిపిస్తుంది. ఇక రాబోయే రోజుల్లో ప్రారంభమయ్యే అంతర్గత మార్పుకు మొదటి సంకేతం ఏమిటి అంటే, ఇకపై మీకు కుంభరాశి వారికి సాధారణ రోజు కాదు. మీ జీవితంలో బయటకు కనిపించని లోపల చాలా బరువైన మార్పులు మొదలు కాబోతున్నాయి. ఈ రోజున మీరు గమనిస్తే ఏ పని చేస్తున్నా మనసు అక్కడ ఉండదు. మీకు గతం గుర్తొస్తుంది, కొన్ని పాత సంఘటనలు అనుకోకుండా గుర్తొస్తాయి, కొన్ని పేర్లు మళ్లీ మీ మనసులో తిరుగుతాయి. ఇది బలహీనత కాదు, ఇది మీ ఆత్మశుద్ధి ప్రక్రియ. మీ జీవితంలో ఇక వేగంగా ముందుకు సాగాలంటే పాత బంధాలు, పరిచయాలు, నమ్మకాలు అన్ని కూడా ఒకసారి మళ్లీ గుర్తొచ్చి తానుగా విడిచిపెట్టాల్సిన సమయం ఇదే. ఇక ఒక సమాచారం లేదా ఒక మాట లేదా ఒక చిన్న సంఘటన మీ ఆలోచన దిశను పూర్తిగా మార్చేస్తుంది. అది పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది. ఈ రోజున ఈ రాశి వారు ఒక గొప్ప నిజాన్ని తెలుసుకుంటారు. ఇక ఈ లోకంలో ఎవరిని కూడా మనం మార్చలేము, మనల్ని మనమే మార్చుకోవాలి అని. ఈ రోజు నుండి మీరు లోపల మానసికంగా బలంగా మారడం మొదలవుతుంది. మీరు మాట్లాడే మాటల్లో, మీరు తీసుకునే నిర్ణయాల్లో, మీరు చూపించే సహనంలో అన్ని కూడా మారిపోతాయి. అలాగే మీకు ప్రతి విషయంలో స్పష్టత అనేది తెలుస్తూ ఉంటుంది. నిజం బయటపడే రోజు ఖచ్చితంగా రాబోతుంది. ఇక ఈ కుంభరాశి వారు చాలా కీలకమైన రోజు. ఈ రోజున మీ జీవితంలో ఏదో ఒక విషయం స్పష్టమవుతుంది. ఇంతకాలం మీకు అర్థం కాకుండా ఉన్న విషయం ఇప్పుడు ఒకసారిగా కళ్లకు కనిపించినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక సంబంధం కావచ్చు, ఇది ఉద్యోగం కావచ్చు, ఇది కుటుంబ విషయం అవ్వచ్చు, లేదా మీ మీద మీకున్న అనుమానం కూడా కావచ్చు. ఇప్పటి వరకు మీరు ఒక విషయాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు, లేదా ఎవరినో ఎక్కువగా నమ్మి ఉంటారు. ఆ నమ్మకం కూలిపోతుంది లేదా మరింత బలపడుతుంది. ఈ రోజు ఈ రాశి వారికి మౌనం ఎక్కువగా ఉంటుంది, మాటలు తక్కువగా ఉంటాయి, కానీ ఆలోచన మాత్రం చాలా అంటే చాలా లోతుగా ఉంటుంది. ఇది ఆత్మజ్ఞానం పొందే రోజు. ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయం తక్షణంగా ఫలితాలు ఇవ్వకపోయినా భవిష్యత్తులో మీకు గొప్ప శాంతి అనేది ఇస్తుంది. ఈ రోజున నిజం బాధ కలిగించిన అది మిమ్మల్ని బంధాల నుండి పూర్తిగా విడుదల చేస్తుంది. మీ జీవితాన్ని మార్చే రోజు ఖచ్చితంగా ఒక రోజు రాబోతుంది. మీ జీవితంలో మాటకు చాలా విలువైన రోజు. ఈ రోజున మీరు ఎవరితో మాట్లాడుతున్నారు లేదా ఎవరు మీతో మాట్లాడుతున్నారు, ఆ మాట సమాధానం అనిపించినా దాని అర్థం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ఈ వ్యక్తి
ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మీ జీవితంలోకి మళ్లీ ప్రవేశిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట మిమ్మల్ని ఆలోచన పడేస్తుంది. మీరు చేసిన నిర్ణయాలన్నిటినీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకుంటారు. మరియు కుంభరాశి వారు కొన్ని విషయాలు ఆలస్యంగా జరిగినా అవి సరిగ్గా జరుగుతాయి, అవి మన మంచిగా జరుగుతాయని ఖచ్చితంగా తెలుసుకుంటారు. మీరు భయపడిన విషయం లేదా తప్పించుకున్న విషయం మీ ముందుకు రాబోతూ ఉంది. కానీ ఈసారి మీరు భయపడి పారిపోరు, దాన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇది మీ లోపల ఆత్మధైర్యం బయటకు వచ్చే రోజు అని చెప్పవచ్చు. ఇక మీ జీవితంలో వచ్చే మలుపు జీవితంలో ఒక కొత్త సువర్ణ దశలోకి వెళ్లబోతూ ఉంది. ఇక మీ జీవితంలో ఒక పెద్ద మలుపు. ఈ రోజు తర్వాత మీరు మునుపటిలా ఉండరు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తు దిశను మార్చేస్తుంది. ఇది పెద్ద నిర్ణయం కావచ్చు లేదా చాలా చిన్న నిర్ణయం కావచ్చు, కానీ దాని ప్రభావం మీ జీవితంలో దీర్ఘకాలం అనేది ఉంటుంది. ఇక ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. ఇకపై మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకూడదు. మీ సంతోషం, మీ బాధ, మీ శాంతి అన్ని కూడా మీ చేతుల్లోనే ఉండాలని. ఈ రోజు తర్వాత ఈ రాశి వారికి ఆత్మగౌరవం పెరుగుతుంది. అనవసరమైన బంధాలు తెగిపోతాయి. అవసరమైన మంచి మార్గాలు తెచ్చుకుంటాయి. ఈ రోజు మొదలైన మార్పు తక్షణంగా కనిపించకపోయినా కొన్ని నెలల తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు తీసుకునే నిర్ణయం ఎంత సరైనదో మీకే అర్థమవుతుంది. 2 పెద్ద అదృష్టాలు రాబోతున్నాయి. ఈ కుంభరాశి వారి జీవితంలో అరుదైన ఫలితాలు కనిపించబోతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడవలసిన ముఖ్యమైన విషయం ఈ రాశి వారికి వచ్చే 2 పెద్ద అదృష్టాల గురించి. ఇవి సాధారణ ఫలితాలు కావు. ఇవి చాలా కాలం తర్వాత వచ్చే అరుదైన శుభవార్తలు. మొదటి అదృష్టం ఆర్థిక స్థిరత్వం. ఇప్పటి వరకు మీరు డబ్బు కోసం ఎంత ఆలోచించారో, ఎంత ఒత్తిడి పడ్డారో, ఎంత బాధపడ్డారో అది ఎవరికి కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఆర్థికంగా ఒక మంచి స్థిరత్వం వచ్చే సూచనలు స్పష్టంగా కనిపించబోతున్నాయి. ఇది ఒకసారిగా ధనం రావడం కాదు, లేదా నిదానంగా కానీ బలంగా వచ్చే నిలకడైన ఆదాయం కావచ్చు. అప్పులు తగ్గుతాయి, ఆర్థిక భయం తగ్గుతుంది, మీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. ఇక రెండవ శుభవార్త మనశ్శాంతి మరియు గౌరవం. ఇది డబ్బు కంటే చాలా పెద్ద శుభవార్త. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు, మీ గుర్తింపును గౌరవిస్తారు. ఇప్పటి వరకు మీరు ఇతరులకు ఇచ్చిన విలువ ఇప్పుడు మీకే తిరిగి వస్తుంది. ఇది కుంభరాశి వారి జీవితంలో అత్యంత అరుదైన మంచి దిశ. ఈ 2 శుభవార్తలు మీ జీవితాన్ని మెల్లగా కానీ పూర్తిగా మార్చేస్తాయి. ఆర్థిక సమస్యలు తీరే సమయం. ఈ రాశి వారికి ధనయోగ సూచనలు ఉన్నాయి. కుంభరాశి వారు డబ్బును మాత్రమే ప్రేమించేవారు కాదు. డబ్బు అవసరమని తెలిసినా కూడా డబ్బు కోసం మనసును, మానాన్ని అమ్ముకునే స్వభావం అసలు లేదు. అందుకే ఈ రాశి వారికి జీవితంలో ఎన్నోసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. మీరు గమనిస్తే మీరు సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం మీ దగ్గర ఉండలేదు. వచ్చిన డబ్బు అప్పులకే పోయింది లేదా కుటుంబ బాధ్యతలకే ఖర్చు అయ్యింది. ఇది మీ తప్పు కాదు, ఇది గ్రహాల కర్మ ప్రభావం. ఇప్పటి వరకు మీ జీవితంలో డబ్బు మీకు ఆనందం ఇవ్వలేదు, భయం మాత్రమే ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఈ రాశి వారి ధనస్థానంపై ఉన్న గ్రహస్థితి నెమ్మదిగా కానీ బలంగా కానీ మారుతూ ఉంటుంది. మీ జీవితం అనేది కేవలం మీ చేతుల్లోనే ఉన్నట్టుగా జీవితం మారుతున్నట్టు కనిపిస్తుంది. మీరు ఊహించిన విధంగా ఒకసారి ధనం కురిపించే యోగం కాకపోయినా నిలబడే ఆదాయం ఇచ్చే యోగం అయితే రాబోతుంది. మీరు ఇకపై డబ్బు గురించి ప్రతిరోజు ఆందోళన పడవలసిన అవసరం అయితే లేదు. ఈ సమయంలో మీకు బాధ బాకీలు తిరిగి రావచ్చు, ఆగిపోయిన డబ్బు విడుదల కావచ్చు, లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. ముఖ్యంగా మీరు చేసే పనికి తగిన సరైన విలువ లభించే కాలం అయితే ఇది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఇప్పుడు ఫలించబోతుందని చెప్పుకోవాలి. అసలు మరియు విముక్తి భారంగా ఉండే బంధాలు తెగే కాలం ఇది. ఇక ఈ రాశి వారికి అప్పులు కేవలం డబ్బు సమస్య కాదు, అవి తీవ్రమైన మానసిక భారాలు. మీరు అప్పు చేసిన ప్రతిసారి మీ గౌరవం తగ్గినట్లు అనిపిస్తుంది. ఎవరైనా డబ్బు అడగాల్సి వచ్చినా మీ మనసు బాధపడింది. ఇప్పటి వరకు అప్పుల భారం మీ నిద్రను దూరం చేసింది, మీ ఆలోచనను గందరగోళం చేసింది. ఇది చాలా కాలంగా సాగుతున్న పునర్జన్మ కర్మ. కానీ ఇప్పుడు ఈ భారాన్ని విముక్తి లభించే సమయం దగ్గర పడింది. గ్రహాల అనుకూల కదలిక అప్పులు నెమ్మదిగా తగ్గేలు చేస్తుంది. ఒకసారిగా అన్ని తీరకపోయిన భారం అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇకపై మీరు కొత్త అప్పుల్లో పడకుండా ఉండే మంచి జ్ఞానం పొందుతారు. ఇది చాలా అంటే చాలా ముఖ్యం. ఇక కుంభరాశి వారు ఇతరుల కోసం త్యాగం చేస్తూ తాము నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ త్యాగాల దశ ముగుస్తుంది. ఇకపై మీ అవసరాలు, మీ సంతోషం, మీ ప్రశాంతత ముందుకు వస్తాయి. ఇది అప్పుల నుండి, మానసిక ఒత్తిడి నుండి, భారమైన బంధాల నుండి విముక్తి పొందే కాలం కాబట్టి. స్నేహితులారా, ఇక కుటుంబం గురించి తెలుసుకుంటే ఈ రోజు కొన్ని నిజాలు బయటపడే రోజు. కుటుంబంలో చాలా విషయాలు చెప్పకుండా దాచిపెట్టారు. తెలియకుండా మీ వెనక మీ గురించి, మీ భవిష్యత్తు గురించి చర్చలు అనేది జరుగుతూ ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా కుటుంబం కోసం నిలబడ్డారు, కానీ మీ గురించి మాట్లాడే సమయంలో మీరు అక్కడ లేరు. ఇప్పుడు ఆ పరిస్థితి ఖచ్చితంగా మారబోతుంది. కుటుంబంలో ఒక రహస్య విషయం బయటపడే సూచనలు కూడా ఉన్నాయి. ఇది ఆస్తి సంబంధం కావచ్చు, బాధ్యతలు పంపకం కావచ్చు, లేదా ఎవరు మీ మీద పెట్టిన నమ్మకం కావచ్చు. ఈ విషయం మొదట మీకు బాధ కలిగిస్తుంది, కానీ అదే మీ కళ్లకు పూర్తిగా తెలుస్తుంది.
మీరు ఎవరిని ఎంతవరకు నమ్మాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి అన్న స్పష్టత అనేది వస్తుంది. ఈ సమయంలో మీరు మౌనంగా ఉండడం చాలా మంచిది. అన్ని మాటలకు స్పందించవలసిన అవసరం అయితే లేదు. నిజం దానంతటా అదే బయటపడుతుంది. అబద్ధం తానే కూలిపోతుంది. మీ ఇంట్లో అడుగు పెట్టే వ్యక్తి మీ విధిని మార్చబోతున్నాడు. ఇకపై మీ రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి ఇంట్లో అడుగు పెడతాడు. ఆ వ్యక్తి మీకు ముందే తెలిసిన వాడే ఉండవచ్చు, లేదా పూర్తిగా కొత్త వారు కూడా కావచ్చు. కానీ ఆ వ్యక్తి రావడం సాధారణ విషయం కాదు. ఆ వ్యక్తి మాటలు మీ ఇంట్లో ఒక పెద్ద చర్చను మొదలు పెడతాయి. ఆ చర్చ మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. ఈ వ్యక్తి మీకు ఒక మంచి అవకాశం చూపిస్తాడు, లేదా ఒక నిజాన్ని చెప్పవచ్చు. మీరు తప్పుగా నమ్ముతున్న విషయాన్ని సరిదిద్దవచ్చు. ఈ పరిచయం తర్వాత మీ ఇంట్లో వాతావరణం మారుతుంది. మాటలు మారుతాయి, ఆలోచన మారుతుంది, నిర్ణయాలు మారుతాయి. ఇది కర్మ సంబంధం ఉన్న పరిచయం కాబట్టి ఈ వ్యక్తిని తక్కువ అంచనా వేయకండి. ఉద్యోగంలో కూడా ఈ రాశి వారికి కేవలం డబ్బు సంపాదన కాదు, అది వారి స్వతంత్రం. ఉద్యోగం లేదా వ్యాపారంలో మార్పులు, కొత్త దారులు తెచ్చుకునే కాలం ఇది. ఈ రాశి వారి పని అంటే కేవలం డబ్బు సంపాదన కాదు, అది వారి స్వతంత్రం. ఇప్పటి వరకు మీరు చేసే పనుల్లో సంతృప్తి లేకపోయినా బాధ్యతగా కొనసాగించారు. మీ ప్రతిభను, మీ ఆలోచన ఎవరు కూడా పూర్తిగా గుర్తించలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి అనేది మారుతుంది. ఉద్యోగంలో మీ పాత్ర మారే అవకాశం ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం మారే మంచి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వారికి కొత్త ఆలోచన, భాగస్వామ్యం లేదా వ్యాపార రంగం మీ ముందుకు వస్తుంది. ఈ మార్పు మొదట మీకు భయం కలిగిస్తుంది, కానీ దీర్ఘకాలంలో ఇది మీకు ఎంతో మేలు చూస్తుంది. ఇప్పుడే ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు భయపడి వదిలేసిన అవకాశం మీ జీవితాన్ని మార్చే పెద్ద అవకాశం కావచ్చు. మరియు కుంభరాశి వారి ప్రేమ జీవితం ఎప్పుడూ కూడా సులభంగా ఉండదు. మీరు ప్రేమలో పడితే పూర్తిగా ఉంటారు. అర్ధాంతరంగా ఉండడం మీ స్వభావం కాదు. మీరు ప్రేమించినప్పుడు మీ మనసు, సమయం, శక్తి అన్ని ఒకరికి అంకితం చేస్తారు. అందుకే ప్రేమలో మోసపోతే మీకు బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితంలో అస్పష్టత, సందేహాలు, నమ్మకం లోపించడం ఇవి ఎక్కువగా ఉన్నాయి. మీరు ఒకరిని నిజంగా ప్రేమించారు, కానీ ప్రేమను అవతలి వారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. మీ దశలో ఈ ప్రేమ జీవితం ఒక స్పష్టమైన నిర్ణయానికి వస్తుంది. ఇది విడిపోవడం కావచ్చు, లేదా బలమైన బంధంగా మారడం కావచ్చు. ఇక మధ్యలో ఊగిసలాట ఉండదు. మీరు ప్రేమ పేరుతో ఇక త్యాగం చేయవలసిన అవసరం కూడా లేదు. మీ విలువను గుర్తించే నిజమైన ప్రేమ మీ జీవితంలోకి వస్తుంది. ఇది ఆలస్యంగా వచ్చిన నిజమైన ప్రేమ. ఇక శత్రుల గురించి మాట్లాడితే కుంభరాశి వారు ఎవరితోనూ కూడా కావాలని శత్రుత్వం పెట్టుకోరు. కానీ మీ మంచితనాన్ని బలహీనతగా భావించే వారు మీ జీవితంలో చాలా మంది ఉన్నారు. మీ వెనక మీ మీద చెడు మాటలు, కుట్రలు, పథకాలు, అన్యాయం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు తెలుసుకున్నా తెలియనట్టే మౌనంగా ఉన్నారు. ఇప్పుడు ఆ కాలం ముగిసింది. మీ శత్రువులు తాము చేసిన తప్పుల్లో చిక్కుకుంటారు. మీరేమి చేయవలసిన అవసరం లేదు. నిజం, మోసం బయటపడతాయి. మీ మీద నిందలు పెట్టిన వారే తామే సమాధానం చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. ఇది మీకు విజయం, కానీ మీరు మాత్రం నిశ్శబ్దంగా ఉండండి. ఈ విజయం నిశ్శబ్దంగా, గౌరవంగా జరుగుతుంది. మీ పేరు శుభ్రపడుతుంది. మీ స్థానం సమాజంలో బలోపేతమవుతుంది. ఇక కుంభరాశి వారి జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి? ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రశ్న ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటుంది. నేనే తప్పు చేశాను ఇన్ని కష్టాలు రావడానికి? ఇది ఈ జన్మలో చేసిన తప్ప? నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో నాకు ఇన్ని కష్టాలు ఆ దేవుడు ఇస్తున్నాడు అని ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు తమను తాము నిలదీసుకుంటూ ఉంటారు. కానీ ఇది పూర్వజన్మ కర్మ ఫలితం. మీరు గత జన్మలో ఎవరికి హాని చేయలేదు, కానీ ఒక ముఖ్యమైన బాధ్యతను పూర్తిగా నిర్వహించలేదు. అందుకే ఈ జన్మలో ఆ బాధ్యత కష్టాల రూపంలో మీ ముందుకు వచ్చింది. మీరు ఆ కర్మలను ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. మీరు ఓపిక పడ్డారు, త్యాగం చేశారు, మౌనంగా బాధపడ్డారు. అందుకే ఇప్పుడు ఆ కర్మ ముగింపు దశకు వచ్చింది. ఇకపై అదే కష్టం మళ్లీ రాదు. మీ జీవితంలో భారం తగ్గుతుంది. ప్రశాంతత మరియు శాంతి అనేది పెరుగుతాయి. ఇక స్నేహితులారా, కుంభరాశిపై శనిదేవుడి కృప మరియు బుధుడి సంచార ప్రభావం వల్ల మీ జాతకంలో ఆగిపోయిన పనులన్నీ వేగవంతం అవడం మొదలవుతాయి. ఎన్నాళ్ళు నిరాశలో ఉన్న మీకు కొత్త ఆశలు కలుగుతాయి. సమాజంలో మీ గౌరవం, కీర్తి, ప్రతిష్టలు ఊహించని విధంగా పెరుగుతాయి. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ అంచనా వేసిన వారి మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగే రోజులు రాబోతున్నాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా అనుకూలకమైన మంచి మార్పులు కనిపిస్తాయి. నిలిచిపోయిన పనులు పూర్తయి మీ మనసును ఎనలేని ఆనందం కలుగుతుంది. మరి స్నేహితులారా, ఈ వీడియో మీకే ఎందుకు కనిపించిందంటే ఇది ఒక దైవ సంకేతం. ఈ వీడియో యాదృచ్ఛికంగా మీకు కనిపించలేదు. ఇది ఈ సమయంలో ఒక సమాధానం కోసం, ఒక దైవిక సంకేతం కోసం వేచి చూస్తున్నారు. మీ మనసులో ఏదో ఒక సందేహం ఉంది, ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి. అందుకే ఈ సమాచారం మీ వరకు వచ్చింది. మీరు వినే ప్రతి మాట జీవితానికి సంబంధించి ఉందని మీకు లోపలే అనిపిస్తూ ఉంటుంది. ఇది దైవ సంకేతం. మీరు తప్పు దారి ఎంచుకోకుండా సరైన దారి ఎంచుకోవడానికి సందేశం అనేది వచ్చింది. మరి స్నేహితులారా, ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు. మీ మీద దైవ శక్తి ఉంది. కుంభరాశి వారికి శని గ్రహగమనం అనుకూలకంగా ఉన్నప్పటికీ బుధుడి స్థానం మరియు గోచార సంచారం వల్ల చిన్నపాటి ఆర్థిక లేదా వ్యాపార సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మరియు ఈ రోజున గణేశుడికి,
శ్రీ మహావిష్ణువుని ఆరాధించడం వల్ల అద్భుతమైన జ్ఞానం మరియు బలం లభిస్తాయి. ఇక రాబోయే రోజుల్లో ముఖ్యంగా విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్లి పచ్చని కరికపోచను మరియు జమ్మి ఆకు సమర్పించండి. అలాగే పేదలకు దానం చేయండి. బుధగ్రహ దోషాలు, బుధాదిత్య లోపాలు అన్ని తొలగిపోతాయి. దీనివల్ల వ్యాపార భాగస్వాములు లేదా దాంపత్య జీవితంలో వచ్చే చిన్నపాటి మనస్పర్ధలు తొలగిపోతాయి మరియు కుంభరాశి వారి బుద్ధి బలం పెరిగి పనుల్లో ఆటంకాలు లేకుండా ఉంటాయి. మరి స్నేహితులారా, విఘ్న నివారకుడైన గణపతి అనుగ్రహంతో సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకొని స్థిరమైన ప్రశాంతతను పొందుతారు. మరి స్నేహితులారా, కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.